నమస్తే ఉన్న ఎరికే కదా నేను మీ పాపనని ఇవాళ కొత్త కొత్త ముచ్చటాల్లో మళ్ళీ కొత్త ముచ్చట పట్టుకొచ్చిన అదేందని అనుకుంటున్నారు నా చక్కగా గాడిక భావం పారింది. ఇంకా ఏంటంటే ఈ 2, 3 రోజుల నుంచి చలి అయితే విపరీతంగా వస్తుందిలా. ఇక ముసలోళ్ళు ముడుగోళ్ళు చలి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అనుకోరి. ఇక ముసలోళ్ళే కాదు నేను కూడా అట్లనే ఇబ్బంది పడుతున్నా. ఇంకా తెలంగాణలో మాత్రం జోరుగా పెరుగుతుంది అన్నట్టు ఈ చలి. ఇక 10 ఏళ్ల క్రితం ఎట్లుందో మళ్ళా 10 ఏళ్ల నుంచి అసలు లేకున్నా కూడా మళ్ళా ఇప్పుడు 10 ఏళ్ల చలి ఒక్కసారే వస్తుందట. ఇక దీని వల్లనైతే ప్రాణాలకు జర ఇబ్బంది కలుగుతది. జర ముసలోళ్ళైనా, ముడుగోళ్ళైనా, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరు 8:30 దాకా నాడ బయటికి పోకూరుస్తుంది. ఎందుకంటే 8:30 దాకా చలి అంటే బాగా విపరీతంగా ఉంటదట. ఇక మరి ఎండపూట రానికి కూడా జర కారణం అదే లేట్ అవుతుంది కాబట్టి అందుకని వాతావరణ శాఖ ఇది చెప్తున్నది. గిట్ల పచ్చ పచ్చగా ఒప్పించేటి మొత్తం జర డేంజర్లు ఉన్నాయి అనుకోరాదు. మరి గదేందో కూడా నేను వినిపించి చూపిస్తా. ఆదిలాబాదు, కరీంనగర్, ఆసిఫాబాదు, నిర్మల్, మెదకు, మనకి ఇక్కడ పోతే ఇది ఏంది కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం. ఓ దేవుడా! ఇక ఇది మాత్రం విపరీతంగా ఉందట. ఇంకా ఈ 2, 3 రోజుల నుంచి అయితే కాదు కానీ ఇంత ముందు నుంచి కూడా బాగానే ఉన్నదట ఆడ. ఇక ఈ పచ్చగా ఉన్నదేమో మొత్తం జర నార్మల్ ఉన్నదని అర్థం అన్నట్టు. అయితే ఈ ఎల్లో దాంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా డేంజర్ ఆటల్లో. జర ముసలోళ్ళు, ముడుగోళ్ళు జర గుడిసెల పండుకున్న వాళ్ళు అయినా సరే జర 8:30 దాకా ఉండి సలే కదా జర దుప్పటి కప్పుకొని మంచిగా వండుకోరు జర. ఇక 8:30 కంటే ముందుగా లేచిపోయారు అనుకో ముందే మన పాపన చెప్పలేదని నన్ను బాధనం చేస్తారు. ఇక అది ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి నీ ముంగడి తీసుకొని వచ్చిన. అయితే ఇక ఇయే కాకుండా ఇక రేపు ఎల్లుండి అయితే సూర్యాపేట, నల్గొండ జిల్లాకి బాగా విపరీతమైన చలి ఉన్నదట. ఇక 10 డిగ్రీల కంటే తక్కువ పడిపోతుందట. మరి 10 డిగ్రీల కంటే తక్కువ పడిపోయింది అనుకో ఇక ప్రాణాలకి ముప్పు వస్తుంది. తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం జర చలి తగ్గాలంటే జర అది తగ్గలే కానీ ఇక నేను చెప్పేది ఏంటంటే ఇక మీరు పోయినాక మరలేసుకొని కూర్చుండు కాదు కానీ 8, 8:30 దాకానైతే బయటకు పోకూరి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే గట్టిగా దుప్పటి కప్పుకోనో లేకపోతే మంచి మంచి షటర్లు వేసుకోనో రగ్గులు కప్పుకోనో తిరుగుర్రి. ఇక అంతకు మీకు తిరగాలనిపిస్తే ఇక గేదెల గట్ట ఉంటే ఉడికి నీళ్ళు పెట్టుకొని అయినా స్నానాలు చేస్తాం కానీ ఇక సావలో చూసుకుంటే మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చెంబడని నీళ్లు గిట్ట మామూలుగా తాగుదామంటేనే చల్లగా ఇగ అయితే గొంతులు గట్టాంటివి చల్లటి నీళ్ళతో ఎంత చేస్తున్నారు తాను. ఇక సాములను చూస్తే మస్తు గోస అనిపిస్తుంది. అయినా భగవంతుడు ఉన్నాడనుకోరి ఇక మరి దేనికైనా మనం ముందు జాగ్రత్త చెప్పాలి కదా. ఇక అందుకనే చెప్తున్నా జర ఇండాలు ఉండటం ఎవరైనా సరే ఇంక పోరగాళ్ళు పొటగాళ్ళు ముసళ్ళు పెద్దమ్మలు మీకే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే జర వాళ్ళ పొద్దుగానే లేచి బయటకు వెళ్ళకూరి. వెళ్ళిరంటే మాత్రం జర జాగ్రత్తగా ఎల్లురి కానీ ఇక అది కూడా అత్యవసర పరిస్థితులు ఉంటేనే ఎల్లురి. పోయేటప్పుడు మంచిగా రగ్గులు లేకపోతే చెద్దర్లు లేకపోతే ఏంది షటర్లు ఇక మనకి వెనకటికి ఉన్నాయి కదా ఇక అవన్నీ నుంచి బాగా ఇక కప్పుకొని వెళ్ళిపోరు. ఇక చెవులలో గాలి పోకుండా చెవులలో పచ్చి పెట్టుకోరి. ఇక జర చెప్తున్నా సుమి మళ్ళీ మీ పాపని చెప్పలేదు అని మాత్రం నన్ను బాధ చేయొద్దు ముందే చెప్తున్నా. ఇక మనకి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అయితే ఇక జర సబ్స్క్రైబ్ చేయరి. గంట సింబల్ ఉంటది కదా ఆ టింగ్ అంటదిగా గంట కొట్టు.